హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీల్. ఈరోజు మనకి 2 పార్సిల్స్ వచ్చాయండి. సీడ్స్ అంటే మనం ఒక్క రాష్ట్రం కాదండి, 4 రాష్ట్రాలు పంపిస్తున్నాం. అయితే చాలామంది మన నుంచి తీసుకొని వాళ్ళు కూడా మరి కొంతమందికి ఇవ్వమని చెప్పి పంపిస్తున్నారండి. అది గ్రేట్. అంటే ఆ భావన అనేది చాలా మందిలో కలగడం అనేది మనం చాలా చాలా సంతోషించాలి. ఇది సుమారుగా ఇప్పటికి నాకు ఒక 5-6 మెంబర్స్ పంపించారండి. అందులో చాలా చాలా బిజీగా ఉండి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఉన్న ఏలూరు నుంచి మణిగారిని వారు కూడా మనకి ఈరోజు ఒక పార్సల్ పంపించారండి. దానిలో కూడా ఏమున్నాయో చూద్దాం, అది కూడా మాట్లాడుతాం. వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. మీ అందరికి ఇమ్మని చెప్పి వారు పంపించారు. అలాగే ఇక్కడ పద్మశ్రీ గారండి, షిర్డీ నగర్ ఏలేశ్వరం నుంచి వారు కూడా ఒక పార్సల్ పంపించారండి. ఇవి కూడా అందరికి ఇమ్మని చెప్పి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అండి. వ్యవస్థ తరఫున, అలాగే మన సబ్స్క్రైబర్స్ తరఫున, గార్డెనర్స్ తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇది ఇంకా 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 విస్తృతం కావాలండి. అందరిలో కూడా న్యాచురల్గా మనం ఈ విధంగా పండించుకోవాలి అని ఉదయం కూడా ఒక వీడియో చేశానండి. అంటే పసుపు అనేది దాని తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా ప్రాముఖ్యత, అది కూడా టెర్రస్ గార్డెన్లో వేసుకోమని చెప్పి నేను ఒక వీడియో చేశాను. అది కూడా నేను త్వరలో పెడతానండి. ఎందుకంటే బజార్లో దొరికే ప్రతి ఐటెం కూడా, చాలా ఐటమ్స్ కూడా మనకి అది రసాయనిక ఎరువులతో, పెస్టిసైడ్స్తో నిండి ఉన్న ఐటమ్స్ అండి. అవి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా సరే. ఈరోజు మామిడి పండు చూడండి, మామిడి పండు చూసినా సరే అది నిజంగా రసాయనిక పదార్థాలతో పండించి మనకు అమ్మేస్తున్నారండి బజార్లో. అవే మనం కొంటున్నాం, అవే మనం తింటున్నాం. ఎంత అనారోగ్యం చెప్పండి. ఒక ఫ్లవర్ అనుకోండి, ప్రాబ్లం కాదు. కానీ ఇటువంటి పళ్ళు, ఇటువంటి వెజిటబుల్స్ ఈరోజు మనం బజార్లో దొరికిన మనం వాడుతున్నాం. అది నిజంగా చాలా ప్రమాదకరం. భవిష్యత్ తరానికి ఎంతో ప్రమాదకరం. అది దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వంతో దృష్టి ఉండాలి. వాళ్ళతో రిస్ట్రిక్షన్స్ వాటి మీద ఉండాలి. ఎందుకంటే పండించే రైతు దగ్గర ఆ పొరపాటు జరగట్లేదు. ఎక్కడ జరుగుతుంది? మధ్యవర్తుల్లో జరుగుతుంది అనమాట. మధ్యవర్తులు దాని లాట్లో కొని తొందరగా పండించే విధంగా ఈ రసాయనికాలన్నీ కూడా వేసి వాటిని మొగ్గబెట్టి పండించి మార్కెట్లోకి వెళ్ళి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇటువంటివి మనం వాడే కన్నా మనకి మనం చక్కగా ఇటువంటి సీడ్స్ వేసుకొని మన టెర్రస్లో, మన పెరటి తోటలో, మన గార్డెన్స్లో, మన ఫామ్స్లో మనం ఆ విధంగా పండించుకోవాలని చెప్పి అందరినీ కూడా అందరిలో కలగాలి. అందరూ ఆ విధంగా ఫాలో అవ్వాలి. 10 మంది మనల్ని చూసి వాళ్ళు అనుకరించాలి. అలాగే మన సీడ్స్ కూడా మనం 10 మందికి ఇచ్చి ఆ విధంగా వారి చేత వేయించాలి. అది అందరం కూడా ఈ విషయాల్లో కొద్దిగా ప్రత్యేకమైన దృష్టి పెడితే డెఫినెట్గా కొన్నాళ్ళకి సాధ్యం అవుతుందండి. ఒక చిన్న ప్రయత్నమే, ఒక చిన్న ఆలోచనే, అది మనకి అంటే కాలానుగుణంగా అది ఆ విధంగా విస్తృతం అవుతుందని చెప్పి నా భావన. దానికి చాలామంది సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి వారు మన పంపించడం అనేది నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పద్మశ్రీ గారిని వీరు కూడా మనకి చాలా పెద్ద భాషలో పంపించారు. తిను యాక్చువల్గా షిర్డీ నగర్ అండి, ఏలేశ్వరం నుంచి వారు కూడా పంపించారు. ఈ విధంగా ఫార్మ్స్ వాళ్ళు చాలామంది పసుపు అడుగుతున్నారండి, అలాగే విత్తనాలు అడుగుతున్నారు, ఇస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే న్యాచురల్గా పండించి ఆ సీడ్స్ మీరు ఇస్తే పర్వాలేదు, లేదంటే నాకు పంపించండి, నేను తిరిగి మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి, అలాగే మరి టెర్రస్ గార్డెన్ వాళ్ళకి, అలాగే గార్డెన్స్ వాళ్ళకి నేను ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వీస్ నేను చేస్తానండి. కాబట్టి ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఏం పంపించారు ఏంటి అనేది. ఒకసారి చూసి నేను అది కూడా మీకు తెలియజేస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ మణిగారు. మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంత బిజీలో కూడా అంత మంచి పోస్ట్ చేస్తూ మీరు ఈ విధంగా పంపించడం అనేది చాలా చాలా గ్రేట్ అండి. ధన్యవాదాలు. అలాగే పద్మశ్రీ గారు మీకు కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, వాళ్ళు ఏమి ఇచ్చారు చూద్దాం ఒకసారి. ఓకేనమ్మా, బంతి సీడ్స్ పంపించారు మేడం గారు. పసుపు అండి, పసుపు అలాగే శంకుపూలు ఇవి కూడా పంపించారండి, వెరైటీ. దాని తర్వాత బంతి అండి, బంతి కూడా పంపించారు మనకి. దీనిలో అన్ని వెరైటీస్ ఉన్నాయండి.
నాటు బేర నుంచి అన్ని వెరైటీస్ కూడా పంపించారు. చాలా రకాలు ఉన్నాయి ఇందులో, అది కూడా చూపిస్తున్నాను మీకు. చాలా పంపించారు. థ్యాంక్ యూ మేడం. ఇందులో వైలెట్ ముద్ద శంకు, ఇంకోటి ఏంటంటే మరో రకం కూడా శంకే, 2 రకాలు పంపించాను. ప్యాకింగ్లో ఉంది అది కూడా ఉందండి. ఇక్కడ లేడీస్కి ఎక్కువ ఇష్టపడే సీడ్స్ అన్నీ పంపించారు మేడం గారు. థ్యాంక్ యూ అండి. అలాగే ఇక్కడ ఒక బంతి డార్క్ ఆరెంజ్ కలర్ పంపించారండి, డార్క్ ఆరెంజ్ కలర్. అలాగే కాస్మోస్ కూడా పంపించారండి, డార్క్ ఆరెంజ్ ముద్ద. చక్కగా స్లిప్ వేసి పంపించారండి. లిల్లీ చూడండి ఎంత చక్కగా ఒక పేపర్ వేసి ఎంత చక్కగా పంపించారు చూడండి. మేడం మీకు ఎంత టైం ఎక్కడిది మేడం అసలు. చాలా ఆశ్చర్యంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ ఆసక్తికి మీ అభిమానానికి చాలా కృతజ్ఞం. ఇది కూడా చూసారా చక్కగా ఒక ప్యాకింగ్లో పెట్టి ఎంత నీట్గా పంపించారు చూడండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇవి కొద్దిగా మేము ఉంచుకొని ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాను మేడం. ఈ విధంగా అందరూ స్పందిస్తే మేడం, మీలాంటి వాళ్ళు అలా స్పందించినప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా స్పందిస్తే నిజంగా ఈ న్యాచురల్ గార్డెనింగ్ అనేది ఎంతోమందికి ఇది ఖచ్చితంగా వెళ్తుంది మేడం. ఇది ఒక మంచి మెసేజ్గా మన టెర్రస్ గార్డెనర్స్కి వెళ్తుందండి. అలాగే న్యాచురల్గా పండించే అనేక మంది రైతులకు కూడా వెళ్తుంది అనమాట. చాలామందికి అది ఇన్స్పిరేషన్ అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మణిగారు చాలా ధన్యవాదాలు మేడం. మీరు చాలా చక్కగా నీట్గా ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్లిప్ రాసి చక్కగా పంపించారు మేడం. కానీ నేను మీకు అలా పంపించలేకపోతున్నాను, ఎందుకంటే నాకుండే వర్క్ లోడ్ చాలా ఎక్కువ మంది పంపిస్తుంటాను. కొన్ని ప్యాకింగ్ చేశాను, కొన్ని విడిగా పంపించేశాను, కవర్లో వేసి పంపించాను అనేది భావించవద్దు. మీ అంత దీనిగా పంపించలేకపోయాను. మీరు చాలా నీట్గా పంపించారండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇకపోతే పద్మశ్రీ గారు, ఇది కూడా ఒకసారి చూసేద్దామండి. మన వ్యూవర్స్ కూడా చూడండి. అంటే ఒక మంచి పోస్ట్లో ఉండి కూడా ఈ పద్మశ్రీ గారు కూడా చాలా ఓపికగా నాకు ఆ మధ్య చెప్పారు. వారు కూడా ఫోన్ చేసి మీకు కూడా పంపిస్తాను మేషాలు అని చెప్పి పంపించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మ, ఎవరైనా సరే ఈ విధంగా పంపించండి. సీట్స్ అనేవి 10 మందికి చేరే విధంగా నేను నా ప్రయత్నం చేస్తానమ్మా, తప్పకుండా. అలాగే మనకి సిరి గారు కూడా పంపించారమ్మా, చాలా చక్కగా. ఆవిడ కూడా ఎన్నో విత్తనాలు పంపించారు, అవన్నీ కూడా పంపిస్తున్నాను ఇప్పుడు నేను. గుమ్మడి చాలామంది అడుగుతున్నారు, గుమ్మడి పంపించారండి సీడ్స్. పద్మశ్రీ గారు థ్యాంక్ యూ. అలాగే బొగడ చూడండి, 2 వెరైటీస్ అండి. బొగడ డబుల్ కలర్ కూడా ఉంది, వైట్ ఉంది, పింక్ కూడా పంపించారండి. ఎక్కువగా లేడీస్కి ఇష్టమైనవి పంపించారు మణిగారు. పద్మశ్రీ గారు యాక్చువల్గా టీచర్ అండి, ఏలేశ్వరం. తను నాకు ఎప్పుడో చెప్పారనమాట, సార్ మీకు పంపిస్తానంటే 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పి. మీకు కష్టం ఏమంటే పర్లేదు మేషాన్ని పంపిస్తాను నేను, మీరు ఎంతమందికి ఇస్తున్నారు, నేను మీకు పంపిస్తే చాలా మందికి వెళ్తాయని చెప్పి ఆవిడ పంపించారు. ఇది చంద్రకాంత్ పువ్వులు అండి, కలర్స్ వైట్ అండ్ ఎల్లో చంద్రకాంత్. ఈ శంకు అండి, వైట్ శంకు. మన దగ్గర బ్లూ ఉందండి, వైట్ బ్లూ పంపించారు మేడం గారు. ఓకే మేడం, మీకు కూడా ధన్యవాదాలు. మీ లెటర్ కూడా చూస్తున్నాను. మీకు కూడా కావాల్సిన నేను తప్పకుండా పంపిస్తాను, మీకు కావాల్సిన పంపిస్తాను. ఆల్రెడీ ప్యాకింగ్ పంపించాను, మీకు ఇప్పుడు డెఫినెట్గా పంపిస్తాను. మీరు కవర్ కూడా పెట్టారు మేడం, కవర్ ఎందుకు పంపించాలి, నేను పంపిస్తాను కదా, ప్రాబ్లం లేదు. పద్మశ్రీ గారు కవర్ కూడా పెట్టారు, తప్పకుండా పంపిస్తాను మేడం. మీకు పసుపు, అదే జినియా, నాటుబంతి, బొగడ, చక్రవర్తి తోటకూర, చక్రవర్తి తోటకూర ఇంకా ఫైనల్ రాలేదు మేడం, ఇంకా మరి కొద్ది టైం పడుతుంది, నేను పంపిస్తాను. అది మేడం, థ్యాంక్ యూ. ఈ విధంగా నిజంగా అందరం ఈ వేదికని ఉపయోగించుకొని ఈ విధంగా చేస్తండి, డెఫినెట్గా ఇది అందరికి వెళ్తుంది. అయితే ఒక్క విషయం అండి, కొంతమంది ప్యాకింగ్స్ వెళ్ళిన తర్వాత ఎక్కడ కప్బోర్డ్లో ఉన్న అలా ఉంచకుండా ఖచ్చితంగా వినియోగించండి. మీరు 10 మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నేను ఇంటికి వచ్చే వాళ్ళకి ఎవ్వరికి కూడా డిసప్పాయింట్ చేయను. ఎంత బిజీలో ఉన్నా సరే నేను కానీ మా మేడం గారు కానీ తప్పకుండా
టెర్రస్కి తీసుకువెళ్ళి వాళ్ళకి కావాల్సిన మొక్కలు, వాళ్ళకి కావాల్సిన సీడ్స్ ఏవైతే మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనమంతా కూడా ఒక గ్రూప్గా, ఒక వేదికగా ఈ విధంగా న్యాచురల్ సీడ్స్ అనేవి అందరికీ కూడా వెళ్ళే విధంగా, వారు వాడుకునే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, చూశారు కదా వీడియో. ఈ విధంగా మీ అందరూ కూడా సహకరిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చివరిదాకా చూశారు కదా, ఇది మరి నేను మరికొన్ని కొత్త వీడియోస్ కూడా ప్రజెంట్ చేస్తాను. కొద్ది రోజుల్లో బిజీ వాళ్ళకు చేయలేపాను. మీ అందరూ కూడా దీన్ని విస్తృతం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.